తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పల్లెల్లో రేషన్ కార్డు లబ్ధిదారుల సంబరాలు చేసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని, ప్రతి లబ్ధిదారునికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత కలెక్టర్లదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి మండలాల్లో జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొనాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 96,95,299 రేషన్ కార్డులు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో రేషన్ షాపులపై ఆసక్తి ఉండేది కాదని, అయితే సన్నబియ్యంతో రేషన్ కార్డులకు డిమాండ్ పెరిగిందని ఆయన పేర్కొన్నారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ప్రజలెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. తలుపాల కళ్యాణి ఆపరేట్ చేయడం